ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లా చింతల్నార్ జాగర్గూడ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు మృతి చెందినట్లు సుకుమా జిల్లా ఎస్పీ నిర్ధారించారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాల స్వాధీనం జరిగింది. ఇక మరోవైపు సుకుమా అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా రిపోర్టర్ నాగేందర్ అందిస్తారు. నాగేందర్, మొత్తం ఎంతమంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది? ఛత్తీస్గఢ్ లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర పారామిలిటరీ బలగాలు కోబ్రా బలగాల ఆధ్వర్యంలో అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున సుకుమా జిల్లా చింతల్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఎదురుపడడంతో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 4 మావోయిస్టులు చనిపోయినట్టు కొద్దిసేపటి క్రితమే సుకుమా జిల్లా ఎస్పీ అధికారికంగా ప్రకటించారు. నలుగురు మావోయిస్టుల మృతదేహాలతో పాటు 4 SLR తుపాకులు ఇతర ఆయుధ సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నామని కూడా సుకుమా ఎస్పీ చెప్తున్నారు. ఆ ప్రాంతంలో మరింత మంది మావోయిస్టులు ఉన్నారనే అనుమానంతో పోలీసుల కూంబింగ్ కొనసాగుతా ఉంది. ఎన్నికల వేళ సుకుమా జిల్లాలో కాల్పుల మొత్తం కూడా 4 మావోయిస్టులు చనిపోవడంతో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్లే రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండాలని కూడా జాగ్రత్తలు చేశారు. అంతేకాకుండా ఈ చనిపోయిన మావోయిస్టుల ముఖ్య నేతలు ఎవరన్నారనే అంశంపై కూడా పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ.